హలో స్టూడెంట్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మన వీడియోలో బిట్సాట్ 2025 నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. సో మనకి ఐఐటి, ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ తర్వాత క్రేజియస్ట్ నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే ఈ బిట్సాట్ 2025. సో బిట్సాట్ ద్వారా కూడా మీరు బిఈ లేదా బీటెక్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ 4 years కోర్సెస్ ఉంటాయి. అండ్ ఎవరైతే జేఈ మెయిన్ సరిగా సాధించలేనటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారంటే ఆల్టర్నేట్ గా దీన్ని అయితే చూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు అండ్ డేట్స్, ఆ తర్వాత లాస్ట్ ఇయర్ కొన్ని కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఆ కట్ ఆఫ్స్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎంచుకోండి. అండ్ ఆ తర్వాత వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ముందుగా మన బిట్ పిలానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో మనకి ఎక్కడెక్కడ క్యాంపసెస్ ఉన్నాయంటే పిలానీలో ఉంది, దుబాయ్ లో ఉంది, గోవా, హైదరాబాద్, ముంబై. సో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో అయితే ఈ బిట్స్ పిలాని ఇన్స్పైర్ చేసుకుని ఉండింది అనమాట. అండ్ అలాగే మేజర్ గా ది బెస్ట్ క్యాంపస్ ఏదంటే బిట్స్ పిలానీలో మనకి పిలాని క్యాంపస్ అనమాట. సో బిట్స్ లో మేజర్ క్యాంపస్ ఏదంటే పిలాని. సో రాజస్థాన్ లో ఉండింది అది. సో అది ఎక్కువ రేటింగ్ లో ఉన్నటువంటి కాలేజ్ అనమాట. తర్వాత హైదరాబాద్ లో కూడా ఉండింది, గోవాలో కూడా ఉంది, దుబాయ్ లో కూడా ఇంటర్నేషనల్ క్యాంపస్ అయితే ఉంది అనమాట. సో అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. సో ఇది సెషన్ 1, సెషన్ 2 లో 2 సెషన్ లో ఎగ్జామ్ జరుగుతుంది. మనకి జేఈ మెయిన్ ఏ విధంగా అయితే జరుగుతుందో 2 సెషన్ లో, బిట్స్ నోటిఫికేషన్ లో కూడా ఎగ్జామ్ అనేది 2 సెషన్ లో జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ లో టోటల్ మార్క్స్ వచ్చి 390 మార్క్స్ ఉంటుంది. 390 మార్క్స్ కి మీరు చేసినటువంటి అగ్రిగేట్ మార్క్స్ ని బట్టి మీకు కట్ ఆఫ్ స్కోర్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. కట్ ఆఫ్ స్కోర్ ఆధారంగానే ఇస్తారు. ఇక్కడ ర్యాంకులు అలాంటివి ఉండవు. మీకు మార్కులు వచ్చిన దాన్ని బట్టి మీకైతే సీట్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూద్దాము ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఇదే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే, రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఆల్రెడీ నిన్నటి నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. నిన్నంటే జనవరి 21 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఇక్కడ అన్ని కూడా ఎంటర్ చేసుకోండి. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, మీరు అన్ని తెలిసినవే ఉంటాయి అనమాట. ఈజీగా ఓటీపీ జనరేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని ప్రతిసారి కూడా మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే జేఈ మెయిన్ మీరు ట్రీట్ చేస్తున్నారో అలానే ఈ బిట్స్ దాన్ని కూడా చేయొచ్చు అనమాట. సో ఇది ఇంకా చూద్దాము. సో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్కి వచ్చేసి మనకి బిట్సాట్ 2025 విల్ బి కండక్టింగ్ 2 సెషన్స్. అండ్ సెషన్ 1 వచ్చేసి 26th మే నుంచి 30th మే. గుర్తుపెట్టుకోండి డేట్స్ కూడా. మనకి అప్పటికి అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోతుంది. అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు బిట్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది అనమాట. జేఈ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది 26th మే నుంచి 30th మే 2025. అండ్ అదంతా సెషన్ 2 వచ్చేసి జూన్ నెలలో ఉంటుంది. సో జూన్ అంటే అక్కడికి మీకు ఆల్రెడీ అడ్వాన్స్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. మీకు ఐఐటీస్ లో సీట్ వస్తుందా, అప్పటి వరకు వచ్చినటువంటి మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఎన్ఐటీస్ లో సీట్ వస్తుందా లేదా టాప్ ట్రిపుల్ లో వస్తుందా అనేది డిసైడ్ అయిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ కి అయితే అపీల్ అవ్వచ్చు. సో 2 సెషన్స్ కూడా ఇప్పుడే మీరు అప్లై చేసుకునే దానికి ఛాన్స్ కూడా ఉండింది అనమాట. సో అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి సెషన్ 1 ఆర్ బోత్ సెషన్స్ విల్ బి 18th ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అది సెషన్ 1 కావచ్చు, సెషన్ 2 కావచ్చు, రెండు కూడా మీరు ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సంబంధించి మీకు 8 digit అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చూపించినట్లుగా. అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీని బేస్ చేసుకొని మీరైతే అక్కడ రిజిస్టర్ అయిపోతే ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మీ యొక్క ఏవైతే ఉందో యాక్యురేట్ గా ఎంట్రీ, నేమ్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, మొబైల్ నెంబర్ ఒకటి, ఈమెయిల్ అడ్రస్ ఒకటి, జెండర్, ఇవన్నీ కూడా మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో మీరు ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే అప్లై చేయండి. అండ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు రాయొచ్చు మనం, ఎన్నిసార్లు రాయొచ్చు అంటే క్యాండిడేట్ కెన్ అపియర్ మాక్సిమం ఆఫ్ 2 times. అంటే మనకి జేఈ మెయిన్ ఏ విధంగా అయితే 2 times రాసుకోవడానికి ఉందో, జేఈ అడ్వాన్స్ ఏ విధంగా అయితే 2 attempts చేస్తామో సేమ్ ఇలానే మీకు ఇక్కడ బిట్సాట్ కూడా 2 attempts కి అయితే ఛాన్స్ ఉంది. సెలక్షన్ ఎలా ఉంటుంది, సెషన్ 1 అండ్ candidates can register for session 1 or both sessions while submitting the application. అంటే ఓన్లీ సెషన్ 1 కి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మీరు, లేదా 2 సెషన్స్ కలిపి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ ఇనిషియల్లీ రిజిస్టర్డ్ ఓన్లీ ఫర్ సెషన్ 1 దే మే ఆప్ట్ ఫర్ సెషన్ 2 లేటర్. సో ఇప్పుడు ఒక్కసారి మీరు ప్రస్తుతానికి సెషన్ 1 వరకు అప్లై చేసుకున్న తర్వాత మీరు సెషన్ 2 కూడా అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉండిందనమాట. అప్లికేషన్ విండో 26th మే 2025 to 10th జూన్. ఇది సెషన్ 2 కి సంబంధించిన అప్లికేషన్ అనమాట. ఓకేనా. ఇది సెషన్ 2 కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్. ఏది సెషన్ 1 రాసిన తర్వాత మళ్ళీ సపరేట్ గా సెషన్ 2 రాయాలనుకుంటే, లేదంటే ఇప్పుడు సెషన్ 1 సెషన్ 2 రెండు అప్లై చేసుకోవచ్చు 18th ఏప్రిల్ వరకు.
లేదు సెషన్ 1 రాసిన తర్వాత మీకు ఇంకా మళ్ళీ ఛాన్స్ ఉంటే 26th May నుంచి అయితే ఛాన్స్ ఇస్తామంటున్నారు అప్లై చేసుకోనికి. సో స్కోర్ కన్సిడరేషన్ చూడండి, ఫర్ క్యాండిడేట్స్ అపీరింగ్ ఇన్ బోత్ సెషన్స్ ద హయ్యర్ ఆఫ్ ద 2 scores విల్ బి. ఇక్కడ ర్యాంక్స్ ఏ ఉండవు, సో హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తామంటున్నారు. సో ఫీ స్ట్రక్చర్ లోకి వెళ్దాం. సో ఫీ స్ట్రక్చర్ లోకి వెళ్తే ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ అనమాట. సో ఓన్లీ సెషన్ 1 రాస్తున్నట్లయితే 3,500 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీస్, అంటే మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ అలాగే ఓబీసీ ఓపెన్ ఈడబ్ల్యూఎస్ ఇలాంటి కేటగిరీస్ ఏముండవు అనమాట. అందరికీ ఓపెన్ ఫర్ ఆల్. మీరు అందరూ మేల్ అయితే 3,500 రూపాయలు కట్టాలి, ఫీమేల్ అయితే 3,000 రూపాయలు కట్టాలి. దేనికోసం? ఫర్ ఓన్లీ సెషన్ 1. ఇది కూడా ఇండియా అండ్ నేపాల్ వాళ్ళకి సంబంధించింది. అండ్ అదర్ కంట్రీస్ అయితే మాత్రం మళ్ళీ వేరే ఫీజు ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ట్రాన్స్జెండర్ అయితే 3,000 రూపాయలు, అండ్ అలాగే బోత్ సెషన్ 1 సెషన్ 2 అయితే 5,500 రూపాయలు, అండ్ ఇక్కడ ఫీమేల్ కి అయితేనేమో 4,500 రూపాయలు, అండ్ ట్రాన్స్జెండర్ అయితేనేమో 2 సెషన్లు రాసుకోవాలంటే 4,500 రూపాయలు. అండ్ దుబాయ్ అనేది అక్కడ ఇంటర్నేషనల్ కాలేజ్ అనమాట, అది ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కాలేజ్. సో కాబట్టి మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎవరైనా సరే సెషన్ 1 రాయాలంటే 7,150 రూపాయలు కట్టాలి, అండ్ 9,150 ఏమో మీకు సెషన్ 1 సెషన్ 2 సంబంధించి. ఓకేనా? సో ఇవి ఫీ డీటెయిల్స్. సో ఏ కేటగిరీ వాళ్ళైనా సరే మేల్ అయితే 3,500 రూపాయలు కట్టాలి ఒక సెషన్ కి, 2 సెషన్లు అయితే 5,500 కట్టాలి. ఫీమేల్ అయితే 3,000 రూపాయలు కట్టాలి ఒక సెషన్ కి, 2 సెషన్లు అయితే 4,500 రూపాయలు కట్టాలి. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా చూసినట్లయితే పేమెంట్ ప్రాసెస్ అనేది యూపీఐ కానీ, పే మనీ కానీ, పేటిఎం కానీ, ఐసిఐ బ్యాంక్స్ ఇక్కడ చూపించినటువంటి రోజర్ పే కానీ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు పేమెంట్ డీటెయిల్స్ వెళ్తే అవి చూపిస్తే దాన్ని బట్టి చేసుకోండి. అండ్ డెడ్ లైన్ కి వచ్చేసి చూడండి 18th April 5 PM లోపు అయితే అప్లై చేసుకోవాలి. 18th April 5 PM. ఓకే. అండ్ ఎడిట్ విండో కరెక్షన్ కెన్ బి మేడ్ బిట్వీన్ 29th April నుంచి మీకు 1st May వరకు అయితే ఇస్తామంటున్నారు. ఎడిట్ ఆప్షన్ 2 days ఇస్తారంటున్నారు. 29th and 1st 3 days ఉంటుంది. సర్టెన్ ఫీల్డ్స్ కెనాట్ బి ఎడిటెడ్ పోస్ట్ రిజిస్టర్డ్. సో కొన్ని అయితే ఎడిట్ చేసుకోవడానికి అవుతుంది. నేను చెప్పాను కదా, నేము, మొబైల్ నెంబరు, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి, సో ఇలాంటివి అయితే కొన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి కేర్ఫుల్ గా అప్లై చేసుకోండి. సెషన్ 2 అప్లికేషన్ విండో వచ్చేసి 26th May 10th June వరకు ఉంటుంది. అంటే సెషన్ 1 ఇప్పుడు సెషన్ 2 కి ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు, కేవలం సెషన్ 1 రాస్తారు. ఆ తర్వాత అడ్వాన్స్ రిజల్ట్ వస్తాయి, ఐఐటీలో సీట్ రాదని తెలుస్తుంది. సాటిస్ఫై కానప్పుడు ఏం చేస్తారు, బిట్స్ ట్రై చేద్దామని చెప్పేసి బిట్స్ ట్రై చేస్తారు. అప్పుడు అప్లై చేసుకుని మళ్ళీ సైన్స్ ఇస్తామంటున్నారు. సో అదేంటంటే మీకు వచ్చేసి 26th May నుంచి 10th June వరకు ఉంటుంది. అప్లికేషన్ సబ్మిషన్ గైడ్ లైన్స్. సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్ ఫామ్. డూప్లికేట్ సబ్మిషన్స్ విల్ బి రిజెక్టెడ్. డూప్లికేట్ ఫామ్ అంటే 2 సార్లు అప్లై చేయడం, 3 సార్లు అప్లై చేయడం, లేదా ఇంకొక పేరు మార్చుకొని స్పెల్లింగ్ మార్చి అప్లై చేయడం ఇలాంటివి ఉంటాయి. అలాంటివి అయితే యాక్సెప్ట్ చేయమంటున్నారు. ఎన్సూర్ ఆల్ ఎంట్రీస్ ఆర్ యాక్యురేట్ బిఫోర్ సబ్మిషన్. సబ్మిట్ చేసే ముందే మీరు ఎంటర్ చేసినటువంటి ఎంట్రీస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసుకోవాలంటున్నారు. ఆఫ్టర్ సబ్మిషన్ టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ ద అప్లికేషన్ ఇన్ ఫ్యూచర్ రిఫరెన్స్. సో అప్లికేషన్ అయితే ప్రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లోడ్ రిక్వైర్మెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి? ఫోటోగ్రాఫ్ 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండాల్సి ఉంటుంది. జేపీజీ కానీ జేపీజీ ఫార్మేట్ లో కానీ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి ఫైల్ ఫార్మేట్ లో ఉండాలి, జేపీజీ ఆర్ జేపీజీ. అండ్ సైజ్ వచ్చేసి 0 to 100 KB. బిలో 100 KB ఉంటే మీకు సిగ్నేచర్. సో ఫోటో ఒకటే కావాల్సి ఉంటుంది, ఫోటో సిగ్నేచర్ 2 ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా దీని అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళినట్లయితే ఎనీ చేంజెస్ ఇన్ డేట్స్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ విల్ బి కమ్యూనికేటెడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్. ఏమన్నా మార్పులు చేతులు ఉంటే మీకు తెలియజేస్తామంటున్నారు. ఒకసారి మీకు 2024 లో కట్ ఆఫ్స్ చూపిస్తాను. 2024 కి సంబంధించిన కట్ ఆఫ్స్ చూస్తే చూడండి. సో పిలాని క్యాంపస్ నుంచి అండ్ బిర్లా గోవా క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్, ఈ మూడింటికి సంబంధించి మాత్రమే ఇప్పుడు నోటిఫికేషన్ లో ఇవైతే ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్స్ అనేవి స్కోర్స్ అనమాట, కట్ ఆఫ్ స్కోర్స్. సో మీకు జనరల్ గా బిఈ అని అంటారు ఇక్కడ. సో బిఈ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి ఒకసారి చూద్దాము. బిఈ కంప్యూటర్ సైన్స్ చూస్తే కంప్యూటర్ సైన్స్ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ స్కోర్ చూడండి, 301 మార్కు రావాలి. ఎంత? అవుట్ ఆఫ్ 390 స్కోర్ కి 390 మాక్సిమం స్కోర్ అనమాట. దానికి కంప్యూటర్ సైన్స్ లో సీట్ రావాలంటే లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉందంట? 301 మార్క్స్ ఉందంట. ఓకే. అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి 270 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ గోవా క్యాంపస్ సంబంధించి. అదే హైదరాబాద్ లో చూడండి, హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ అయితే 298 మార్క్స్ కే వచ్చేసింది హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్. ఓకేనా? సో ఈ విధంగా మీకు కట్ ఆఫ్ స్కోర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి మీకు పిలానీలో కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 327 మార్క్స్. పిలానీలోనేమో 327 మార్క్స్ అవుట్ ఆఫ్ 390. ఇది 327. ఇక్కడికి వచ్చేసరికి బిర్లా గోవాకి వచ్చేసరికి 301 మార్క్స్.
అండ్ హైదరాబాద్ లో వచ్చేసరికి 298 మార్క్స్. సో ఇది కంప్యూటర్ సైన్స్ తీసుకోవడానికి. మరి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చేసి పిలానీలో 318 మార్కులు కావాల్సి ఉంటుంది, కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట. అదే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ గోవాలో 295 మార్క్స్. హైదరాబాద్ లో చూసినట్లయితే హైదరాబాద్ లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, సో ఇక్కడ చూడండి 293 మార్క్స్. 293 మార్క్స్ కంప్యూటర్ సైన్స్ ఏమో 298, 293 ఏమో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సో మిగతా అన్ని మీరు ఇవన్నీ మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి, మీరు పీడిఎఫ్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అంత స్కోర్ అంటే మీకు టార్గెట్ స్కోర్ కూడా తెలిస్తే కనీసం 320 మార్క్స్ తెచ్చుకోగలిగితే, 320+ మార్క్స్ తెచ్చుకోగలిగితే కొంచెం మంచి బ్రాంచ్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో ఇది ఇంకా మీకు ఫీజుల విషయంలో కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఫీజులు. సెమిస్టర్ ఫీజు ఉంటుంది అండ్ అలాగే అడ్మిషన్ ఫీజు ఉంటుంది. అడ్మిషన్ ఫీజు వచ్చేసి 51,000 దాకా ఉంటుంది. అండ్ సెమిస్టర్ ఫీజు వచ్చేసి మీకు ఇక్కడ 4 years కలిపి 8 సెమిస్టర్స్ ఉంటాయి. ప్రతి సెమిస్టర్ కి కనీసం 2,70,000 రూపాయలు అయితే మీకు ఫీ ఉంటుంది అన్నమాట, సెమిస్టర్ ఫీజు వచ్చేసి. సో అంత బేర్ చేయగలం అనుకుంటేనే మీరు ఇందులోకి ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇవి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాం అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇది హైయెస్ట్ ప్యాకేజ్, లోయెస్ట్ ప్యాకేజ్, ప్యాకేజెస్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్యాకేజెస్ విషయానికి వస్తే ఇక్కడ దాదాపు ఆన్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి బిట్స్ ఏ క్యాంపస్ చూసుకున్నా సరే మినిమం 20 lakh ఉంటుంది. 20 lakh అనేది యావరేజ్ ప్యాకేజ్. ఓకేనా. అండ్ అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది డిపెండ్స్ అపాన్ టాలెంట్. సో ఇక్కడ కనీసం 70 lakh అనేది హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ ఇయర్స్ లో కూడా, ప్రీవియస్ ఇయర్స్ లో 1 crore ప్యాకేజ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. ఓకేనా. సో మినిమం యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 20 lakh. అన్ని కంపెనీస్ సంబంధించినటువంటి కొలాబరేషన్స్ ఉంటాయి. సో టాప్ మోస్ట్, ఇండియాలో టాప్ మోస్ట్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ గా టాప్ మోస్ట్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అన్ని కూడా ఈ బిట్సాట్ ఇన్స్టిట్యూషన్స్ తో కొలాబరేట్ అయి ఉంటాయి అనమాట. సో కాబట్టి రిక్రూటర్స్ అయితే తొందరగా వస్తారు, ఐఐటీస్ మాదిరిగానే వస్తారు. బట్ దీనికైతే ఐఐటి ట్యాగ్ అయితే ఉండదు అనమాట. ఓకేనా. ఐఐటీలో చదివేటువంటి స్టూడెంట్ ఉన్నటువంటి ఐఐటి ట్యాగ్ ఏదైతే ఉందో, బిట్స్ లో చదివేటువంటి స్టూడెంట్స్ కి ఐఐటి ట్యాగ్ అయితే రాదు. ఓకే. సో బట్ పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే మీరు ఐఐటి స్టూడెంట్స్ ఏ విధంగా అయితే పర్ఫార్మ్ చేస్తారో, బిట్స్ లో స్టూడెంట్స్ కూడా ఆ విధంగా పర్ఫార్మ్ చేసేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఎంచుకోండి. థ్యాంక్ యూ.